లోకేష్ కుర్చీలు మడత పెడుతుంటే వాళ్ళ పార్టీ లీడర్లు ఫ్లెక్సీలు మడత పెడుతున్నారు. ఫ్లెక్సీలు అంటే చంద్రబాబు కోసం అక్కడ ఇక్కడ కట్టేతందుకో లేకపోతే లోకేష్కు స్వాగతం పలికేతందుకో అనుకునేరు. అట్లా కాదు, ఏకంగా పార్టీని మడత పెట్టేతందుకే వాళ్లకు దగ్గరోళ్ళే బాబు ఫ్లెక్సీలను మడతపెట్టి టూ అంటున్నారు. అయ్యో చంద్రాలు తాత, ఎంత కష్టం వచ్చే. ఇన్నొద్దులు మీకు దగ్గర ఉన్నోళ్ళే ఇప్పుడు మీ ఫ్లెక్సీలను మడతపెట్టి టూ అనుకుంటా తీసేస్తున్నారంటే రేపట్ల మీ పార్టీని కూడా ఇట్లనే టూ అనుకుంటా తీసేస్తారు కావచ్చు. పాపం, మరి ముద్రపోయిన సారు బాబుకు దగ్గర మనిషేనాయే, టీడీపీ కోసం బాగా రోజుల నుంచే పని చేసిండాయే. మరి ఇట్లెందుకు బాబుగారి ఫ్లెక్సీని వీకేస్తున్నాడు అంటే బాబుగారు సొంత మామకే వెన్నుపోటు పొడిచినట్టు ముద్రపోయినకు కూడా వెన్నుపోటు పొడిచిండట. నూజివీడుకొచ్చినప్పుడు టికెట్ ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చేసరికి పార్టీ కోసం కష్టపడ్డోళ్ళను కాదంటావా అని పార్టీకి రాజీనామా చేసి ఇట్లా బాబు ఫ్లెక్సీని పీకి పడేసిండు. ఇక ఈ కథ ఇట్లుంటే టీడీపీ లీడర్లు ప్రచారానికి పోతే బజార్లనే నిలదీస్తున్నారు ప్రజలు. చూసిండ్రా, అనంతపురం మాజీ ఎమ్మెల్సీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రచారానికి పోతే మహిళ బజార్లనే నిలదీసింది. అసలు మీరెవ్వరు, ఇటెప్పుడన్నా వచ్చిండ్రా, ఇప్పుడు ఓట్లు వచ్చేసరికి ప్రచారానికి వస్తున్నారా అని గాలి తీసింది. అక్క దెబ్బకు టీడీపోళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీన్నంతా రికార్డు చేస్తున్నోళ్ళ మీద టీడీపోళ్ళు దౌర్జన్యానికి దిగిండ్రట. కానీ చూసిండ్రా, ఇటు ప్రజలు తిరగబడుతున్నారు, అటు సొంత పార్టీ లీడర్లు తిరగబడుతున్నారంటే ఇక టీడీపీ పరిస్థితి గోవిందా గోవిందా.